జల్లపల్లి గ్రామంలో మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం జన్మదిన వేడుకలు. పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఆబాది జల్లపల్లి ఫారం గ్రామంలో మాజీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం 60వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు. గ్రామంలో యువ నాయకులు గ్రామస్తులందరూ కలిసి శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జల్లపల్లి ఫారం గ్రామంలో మాజీ సర్పంచ్ షేరు గ్రామ పెద్దలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పుట్టిన గ్రామానికి పేదలకు అభివృద్ధికి ఎంతగానో సహాయపడ్డాడని ఆయన అన్నారు. तैयार हो मिलके आगे बढ़ के कर रहे वो हिस्सा सब पीछे जो भी जनाबा है उनको सब साथ दिए तो वो भी आदमी जरा आगे बढ़ने की कोशिश करेंगे। आज मेरे को मेरे गाँव वाले कितना चाहते हैं, उनके दिल में कितनी चाहत है, आज उसका मेरे को एहसास हुआ। खैर आता तो जाता हूँ, पैदा हुआ गाँव है, गाँव को तो छोड़ना नहीं है, गाँव की खिदमत करना मेरी ख्वाहिश है। आज मेरा बर्थडे आबादी वाले हो या फारा में हो, आबादी भी वो फीलिंग नहीं रखे कि ये हमारा गाँव नहीं है बोल के। आज धनराज का सरपंच का वहाँ के लाख लाख शुक्र अदा करता हूँ जो मेरे को वहाँ पे बुला के इज्जत दिए और मेरे को दिल खुशी की है। बर्थडे के वास्ते केक कटाए। आज मेरे फार्म में मेरे अपने इसको मैं अपने समझता हूँ। आज वो मेरे को इज्जत दे के गाँव में इतना बड़ा मेरे को इज्जत दिए कि मैं पैदा है जब से मेरा बर्थडे इतना बड़ा कोई नहीं मनाया। आज शेरो इस्माइल जयराम एजाज रहीम ख्वाजा खां खलील मेरे पुराने साथी नज़ीर भाई शौकत बाबू भाई इन लोगों का सबका शुक्र अदा करता हूँ। सलाम में भी पुराने आदमी हो सकता गाँव की चाहत गाँव की छोटी जितना बोले तो कहीं भी परगाँव में जाके तुम उनका कहते सोने की चादर भी चढ़ाए तो ये ఎందుకంటే నాయకుడు అనేవాడు కులాలకు పార్టీలకు అతీతంగా సేవ చేయాలి. తన పుట్టిన గ్రామం అయినటువంటి జల్లపల్లి ఫారంతోని జల్లపల్లి ఆబాది గ్రామ అభివృద్ధి కోసము ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరికి తన అంటూ సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదే ఆదరాభిమానాలతో ఈరోజు ఆ గ్రామ ప్రజలు యువకులు మరియు గ్రామ పెద్దలు సైతం పార్టీలకు అతీతంగా తన బర్త్డే వేడుకలు చేయడం మనము చూసాము ఈరోజు. మరి ఇలాంటి నాయకుడే కావాలి అనేది ప్రజలకు మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో మేము కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ఇలాంటి నాయకుడు మండల్ లెవెల్లో ఒక పోస్టులో ఉన్నట్లయితే ఇంకా మండల్ ప్రజలకు మరి బీద వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా ఆయనకు ప్రత్యేకంగా ఈసారి మేము బర్త్డే చేయడం జరుగుతున్నది. మరి గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ ఏనూరు రవీందర్ రెడ్డి గారు గుర్తించి ఆయన యొక్క సేవలను ఒక్కసారి మరి గుర్తుంచుకొని మరి ఆయనకు ఏదైనా కొద్దిగా పోస్టుకి ఇక్కడ కలగజేసినట్లయితే ఇంకా బీదవారికి కూడా మరి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు వంతుగా చేయగలుగుతారనే ఉద్దేశంతో మేము ఇంకా ఆయన చేస్తారు. ఈ ఏదైతే 60 ఏట ఈరోజు బర్త్డే చేసుకుంటుండో ఇంకా 40 సంవత్సరాలు పూర్తిగా నిండు నూరేళ్ళు బతికి అందరికీ ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా భగవంతుడిగా ప్రార్థిస్తున్నాం.